విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీ చివరి రోజు. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిలబడ్డారు. ఈ నెల 12న నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే కూటమి తరపున అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో కూటమి పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల విషయంలో సీఎం చంద్రబాబు పలుమార్లు పార్టీ నేతలతో మాట్లాడినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ గడువు ముగియడానికి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలు ఆగస్టు 30న జరగనున్నాయి. మరోవైపు చంద్రబాబు ఎవరో ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసినా గెలవడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా కూటమిలో ఏర్పడిన 3 పార్టీలకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కొంతమంది రెబెల్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటే వైసీపీని గద్దెదించడం అంత సులువు కాదు. కాగా వైసీపీ అభ్యర్థి బొత్స స్థానిక నేతలను క్యాంపునకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు డైరెక్ట్ గా ఓటింగ్ కోసం తీసుకెళ్తారు. ఎన్నికలపై వైసీపీ స్పష్టమైన వ్యూహంతో ఉంది. అంటే టీడీపీ ఈ సీటు దిగజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిని ప్రతిపాదించిన వైసీపీ శిబిరంలోని నేతలు కూటమి అభ్యర్థికి ఓటు వేయడం అసాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. అధికారంలో ఉండి తమ అభ్యర్థి ఫెయిల్ అయితే అవమానకరమని ఆందోళన చెందుతున్నారు. నిజానికి పోటీకి దూరంగా ఉండడమే మంచిదని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ లేకపోవడంతో పోటీకి టీడీపీ దూరమైందని చిత్తశుద్ధితో వాదించవచ్చు. మరి చంద్రబాబు వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. నామినేషన్ గడువు ముగియడానికి గంట ముందు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఈ చరిత్రను పునరావృతం చేస్తారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా? దయచేసి వేచి ఉండండి.